అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం ప్రతిరోజు లేచి బోలెడన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటాం, ఇల్లంతా చక్కబెట్టేస్తూ ఉంటామండి. కానీ ప్రాపర్గా ఒక జిమ్కి వెళ్ళటమో లేదా వాకింగ్ చేయటమో ఇటువంటివన్నీ ఏమీ చేస్తూ ఉండం కదా. వాకింగ్కి వెళదాము అని అనుకున్నా, నేను ఇంట్లోనే బోల్డ్ అంత నడుస్తున్నాను, నాకు వాకింగ్ అవసరం లేదు అని అనుకుంటాం. నేను కూడా అలానే అనుకునేదాన్ని అండి. ఇదివరకైతే కంపల్సరీ వాకింగ్కి వెళ్ళేదాన్ని. మా సోమేశ్వరాలయం ఎదురుగుండానే కొలను ఉంటుందన్నమాట అండి. సోమకొండం చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉండేవాళ్ళు. ఇక కరోనా తర్వాత ఎవరికాళ్ళం వాకింగ్ మానేసాం, తగ్గిపోయిందండి. నేను ఇక ఛానల్ పెట్టుకున్నా, బిజీ అయిపోయాను. సో నేను కూడా వాకింగ్కి వెళ్ళట్లేదు. నా అభిప్రాయం అయితే ఇంట్లో నేను బోల్డ్ అంత పని చేస్తున్నా, ఎంత చక్కబెడుతున్నా, ఎంత తిరిగేస్తున్నాను, బోల్డ్ అంత వాకింగ్ చేస్తున్నాను నేను అని అనుకునేదాన్ని. మొన్న మీకు వీడియోలో చూపించాను కదండి, స్మార్ట్ వాచ్ రమ్య ఆర్డర్ పెట్టుకున్నది అని చెప్పి, రమ్య కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టానండి. ఇది స్మార్ట్ వాచ్, ఇది ఫాస్ట్ ట్రాక్ది అనమాట. రమ్య వాచ్ బ్యాగ్లో పోయిందండి. అందుకని సరే ఈ వాచ్ కావాలమ్మా నాకు అంటే తను ఆర్డర్ పెట్టుకున్నది. ఈ వాచ్ వచ్చిన తర్వాత ఒకరోజు నేను పెట్టుకున్నానండి. ఇంట్లో ఆ రోజు చాలా పని చేశాను. మొత్తం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా అలా తిరుగుతూనే ఉన్నాను, పని చేస్తూనే ఉన్నాను. అంతా చేస్తే 560 అడుగులు నమోదైనాయండి. అంటే ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే టైం ఒక్కటే చూపించడం కాదండి. టైం ఒక్కటే కాకుండా ఇగో ఎన్ని స్టెప్స్ వేసాము, ఎన్ని క్యాలరీలు ఖర్చు అయినాయి, ఎన్ని కిలోమీటర్లు నడిచాము, అలానే మన బీపీఎం అంటారు కదా, ఆ బీపీఎం ఎలా ఉన్నది, ఇటువంటివన్నీ చెప్పే ఈ స్మార్ట్ వాచ్ అనమాట. ఈ స్మార్ట్ వాచ్ పెట్టుకున్నప్పుడు నేను ఇంకోటి గమనించానండి. మధ్యలో కిక్ 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 అంటుంది. ఏంటి అని చూస్తే టేక్ ఏ సిప్ అని అంటుంది. ఒక సిప్ వాటర్ తీసుకోమని చెప్తుందన్నమాట. అలానే మళ్ళీ ఒక్కొక్కసారి కిక్ కిక్ అంటుంది. ఏంటి అని చూస్తే స్టెప్ వేయమని చెప్తుంది, టేక్ ఏ స్టెప్ అని చెప్తుంది అనమాట. అంటే ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చుని ఉంటే ఇది వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట అండి. మధ్యలో సౌండ్ వచ్చినప్పుడు ఒకసారి చూస్తే బ్రీత్ తీసుకోమని అంటుంది. ఆ బ్రీత్ కూడా ఇన్హేల్ ఎక్సెల్ టైం కూడా చూపిస్తుంది అన్నమాట. ఇన్ని ఉన్నాయండి ఇందులో ఆప్షన్స్. నాకు ఈ వాచ్ చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఆ రోజు నుంచి ఏంటి, నేను ఉదయం నుంచి కష్టపడి తిరిగితే ఎంత చేసి 560 అడుగులా నేను వేసింది. రోజుకి మినిమం 10,000 అడుగులు వెయ్యండి అని చెప్తారు. పోన్లేండి 10,000 అడుగులు కాదు, ఒక 5,000 అడుగులన్నా వెయ్యాలి కదా మనం. 560 అడుగులు ఏంటండి, పైగా నేను అంత పని చేస్తే. వెంటనే నాకు బుర్ర తిరిగిపోయిందండి. నేను నిజంగా చెప్తున్నా, అస్సలు నేను అడుగులని వెయ్యట్లేదు అనమాట. అందున నాకు వెరికోస్ వెయిన్ కూడా ఉంది. ఎక్కువ నడుస్తూ ఉండాలి. ఇంకా ఒకే చోట ఇట్లా మనం కూర్చునే ఉన్నామనుకోండి, ఆ కూర్చోవటమే అలవాటు అయిపోద్దండి మనకి. బాడీ పార్ట్స్ అన్నీ ఇంకా గబాలను ఒక 10 అడుగులు ఎక్కడన్నా వేసామంటే కాళ్ళు కీళ్ళు నొప్పులు వచ్చేసేస్తూ ఉంటాయి. అంటే మన బాడీ ఒక మిషన్ లాంటిది. ఆ మిషన్ని మనం ఎప్పుడూ పని చేయిస్తూ ఉండాలి. మూల పడేసామనుకోండి, ఆ పార్ట్ పోయినట్టే. నాకు అర్థమైన విషయం అదనమాట అండి. ఈ వాచ్ సూపర్గా ఉంది. మన ఫ్యామిలీలో వాళ్ళు కంపల్సరీ ఇటువంటిది లేకపోతే కనుక, మీ మీద మీకు శ్రద్ధ కలగాలి అని అంటే ఇలాంటి వాచ్ ఒకటి తెప్పించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాచ్ పెట్టుకుని ఇంకా మార్నింగ్ మరుసటి రోజు లేచి వెంటనే వాచ్ పెట్టుకున్నాను. చూసుకుంటూ ఉంటున్నాను అనమాట. అమ్మో, ఇన్నే అడుగులు వేసానా, 100 అడుగులే వేసానా, 200 అడుగులే వేసానా అని చెప్పి ఈవినింగ్ మళ్ళీ కంపల్సరీ నడవటం, మన పాత ఇంటి దగ్గరే నడవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మొదటి రోజు 2,000 అడుగులు వేసాను, మరుసటి రోజు 3,000, ఆ తర్వాత 4,000, ఆ తర్వాత 5,000. ఆ తర్వాత బాగా వర్షం వచ్చిందండి, మానేశాను. మరి ముసురు పట్టిందండి. అప్పుడు ఒక 4 రోజులు ముసురు పట్టిందనమాట. ఇంట్లో పెట్టుకునే ఉన్నాను కానీ అంత 5,000 వరకు అయితే వెళ్ళలేదు అడుగులు. నడుస్తూ ఉన్నాను ఇంట్లో కూడా, 1000, 1,200 అట్లానే వచ్చినాయి అనమాట. అసలు ఎందుకు చెప్తున్నానంటే, మన పట్ల మనకి అవేర్నెస్ ఉండాలండి. మనం ఎంత నడుస్తున్నామో, ఎంత తింటున్నాం, ఎంత క్యాలరీలు తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, అసలు మన బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నాము,
ఎంతసేపు పడుకుంటున్నాము అది కూడా ఉంటుందండి. స్లీప్ టైం కూడా పెట్టుకుని పడుకోవాలి. వాచ్ పెట్టుకుని పడుకుంటే స్లీప్ టైం కూడా ఉంటుంది. ఇలాగా ఇన్ని ఆప్షన్స్ ఉన్న ఈ వాచ్ ఫాస్ట్ ట్రాక్ కంపెనీదండి. సూపర్గా ఉన్నది. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి, దీనికి ఒక 4 ఆర్డర్లు పెట్టానండి. ఒకటి రమ్యకి, మరొకటి మా ఫ్రెండ్కి, 2 మా ఆడపడుచులకి. వెంటనే వాళ్ళు వీడియో చూడటమే ఫోన్ చేసి, వదినే నాకు వాచ్ కావాలి ఈసారి పెట్టున్నానంటే 4 వాచ్లు ఆర్డర్ పెట్టానంటే మీరు చూడండి. నిజమే అండి. నేను చెప్పేది ఏదో అబద్ధంగానో జోక్గానో మరోలాగా కాదండి. మన పట్ల మనం శ్రద్ధగా ఉండాలండి. మన గురించి వేరే వాళ్ళు ఎవరు శ్రద్ధ తీసుకోరు కదా. అసలు ఇది పెట్టుకున్న కానించి అన్నీ లెక్క వేసుకుంటున్నాం కదా. వాటర్ కూడా ఎక్కువ తాగుతున్నాను, బ్రీత్స్ ఎక్కువ తీసుకుంటున్నాను, అలానే కొంచెం ఎక్కువ స్టెప్పులు నడుస్తున్నాను. అమ్మో క్యాలరీలు తగ్గించాలి అని చెప్పి చూసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే మన మీద మనకి కొద్దిగా అదుపు వస్తుంది అని చెప్తున్నాను అనమాట అండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇటువంటి వాచ్ ఒకటి తెచ్చి వాళ్ళకి గిఫ్ట్ చేయండి. వాచ్ పెట్టుకున్నప్పుడు అది చూస్తే తెలుస్తుంది అనమాట ఎన్ని అడుగులు వేసాం ఏంటి అని. అందుకని ఇంత వివరంగా చెప్పాను అనమాట అండి. ఈ వాచ్ సూపర్గా ఉన్నది. ఇటువంటి బాక్స్లో వస్తుంది అనమాట అండి. ఇదిగోండి ఫాస్ట్ ట్రాక్ అని. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా అండి? 2000 లోపు అండి. ఇదే యాపిల్ వాచ్ అనుకోండి 30,000 అలా ఉంటుంది. స్మార్ట్ వాచ్ మీ అందరికీ తెలుసు కదా. కానీ మనం స్టార్టింగ్ వాళ్ళమే కాబట్టి అంత అక్కర్లేదు. జస్ట్ ఇది 2000 బిలో ఉన్నది కాబట్టి ఈ ప్రైస్ సరిపోతుందండి మనకి. అందుకని ప్రైస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ది అనమాట. సో ఒకటి కంపల్సరీ తెప్పించుకుని పెట్టుకోండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది మనమైనా చేతికి పెట్టుకోవచ్చు, మా వారైనా పెట్టుకోవచ్చు, మా పిల్లలైనా పెట్టుకోవచ్చు, అలా అనమాట అండి. సో ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు కాబట్టి ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకుని మన కోసమే, అది గుర్తుంచుకోండి. ఓకే అండి. తర్వాత చాలామంది అడుగుతూ ఉండేది ఏంటంటే, మీరు మేకప్ వేసుకుంటారా, ఏమి యూస్ చేస్తారు అని చెప్పి. మేకప్ ఎప్పుడూ వేసుకోనండి. ఇప్పుడు కూడా మేకప్ ఏమీ లేదండి. పౌడర్ కూడా రాసుకోలేదు. కానీ లిప్స్టిక్, కాటుక, ఐబ్రోస్ దిద్దుకుంటా, బొట్టు బాగా పెట్టుకుని, కుంకుమ మాత్రం మాననండి. కుంకుమ పెట్టుకుంటాను. ఇన్కేస్ పెద్ద ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము, ఇలానే వెళ్ళామనుకోండి ఆ లైటింగ్లో తేడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఒక్కోసారి పింపుల్ రావటమో, మచ్చ పడటమో ఏదో ఒకటి అవుతుంది కదా, లేదా బ్లాక్ మచ్చలు రావటమో ఇలాంటివి అవుతుంది కదా. విడిగా ఏమి యూజ్ చేయలేదనుకోండి ఆ మచ్చలే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. పైగా లైటింగ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి లైటింగ్లో ఈ మచ్చలు కానీ స్కార్స్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ కొద్దిగా మేకప్ వేసుకుంటే, సింపుల్ మేకప్ వేసుకుంటే సరిపోతుందండి. నేను యూజ్ చేసేయే నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇది ప్రైమర్ అండి. ఈ ప్రైమర్ యూజ్ చేయటం వల్ల స్కిన్ మనకి మెత్తగా ఉన్నట్లు ఉంటుంది. జస్ట్ ఈ ప్రైమర్ గ్లాస్ లాగా ఉంటుందన్నమాట. కొంచెం 1 అంటే 1 డ్రాప్ కూడా కాదండి, పించి తీసుకుంటే ఇంత తీసుకుంటే చాలు. ఇది ప్రైమర్. ఇది కొంచెం కాస్ట్లీ, మన స్కిన్ కన్నా కాస్ట్లీ ఏం కాదండి. పైగా ఇలాంటిది ఒక్కటి తెచ్చుకుంటే చానాళ్ళు వస్తుంది కాబట్టి నో డౌట్ ఒక కిట్ మంచిదే ఉండాలండి. ఏది పడితే అది మాత్రం యూజ్ చేయకూడదు, మంచి బ్రాండ్దే యూజ్ చేయాలి. ఓకే అండి. ఇది ప్రైమర్. మచ్చలని కానీ స్కార్స్ అని కానీ ఇటువంటివి ఉంటాయి కదా, అంటే మెనోపాజ్ తర్వాత రకరకాలు వస్తూ ఉంటాయి, పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. ఏమంటే నాకు కూడా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందండి 1 year బ్యాక్. కానీ నేను క్యూ స్కిన్ కిట్ యూజ్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు చెప్తాను కదా, పెరగలేదండి. మీకు ఇది గమనిస్తే ఇలా చూస్తే తెలుస్తుంది. స్టార్ట్ అయ్యింది, అది అలా ఆగిపోయింది, ఇంకా కొంచెం లైట్ అయిపోయింది తప్ప పెరగలేదండి. నేను క్యూ స్కిన్ కిట్ని మాత్రం యూజ్ చేశాను పిగ్మెంటేషన్ కోసం. అలా మచ్చలు అటువంటి ఏమి కనపడకుండా ఉండాలి అని అంటే ఇది అనమాట అండి. ఇదేంటంటే కన్సీలర్. ఒక్కొక్కళ్ళకి మూతి చుట్టూ బ్లాక్గా ఉంటుంది, కళ్ళు కింద బ్లాక్గా ఉంటుంది, ఎక్కడెక్కడన్నా బ్లాక్గా ఉంటుంది, బ్లాక్ మచ్చలు ఏమన్నా ఉండొచ్చు, అలా కదా. అలా ఉన్నప్పుడు దాన్ని కవర్ చేయటానికి ఈ కన్సీలర్ బాగా పనిచేస్తుందండి. అంటే మచ్చ ఎక్కడైతే ఉందో అక్కడే జస్ట్ ఇట్లా అంతే, కొంచెమే అనమాట అండి, అక్కడ మట్టుకే దాన్ని ట్యాప్ చేయాలి. నేను చేతితోటి అంటున్నాను,
మీరు ట్యాప్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, దాంతో కానీ ఎట్లా అయినా యూజ్ చేయొచ్చు. మీకు బ్లాక్నెస్ ఎక్కడుంటే అక్కడ అనమాట. కళ్ళ కింద కొంచెం మనకి బ్లాక్గా అనిపించింది అనుకోండి, కళ్ళ కింద స్కిన్లోకి కలిసిపోయేంత వరకు కూడా దాన్ని స్ప్రెడ్ చేసేయాలి. ఇదిగో ఇది ఫౌండేషను ఇవన్నీ కూడా మంచి బ్రాండ్ ఇయే యూజ్ చేయాలండి. ఫౌండేషను, కాంపాక్టు, ప్రైమరు అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఇయే యూజ్ చేయాలండి. ఇవి చాలా బాగుంటాయి, అంటే ఏ స్కిన్కైనా సూట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట అండి. అందుకని నేను ఎప్పుడు ఇవే ప్రిఫర్ చేస్తాను. ఇవన్నీ కూడా లింకులు ఇస్తానులేండి. ఇది కూడా నాకు ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం చాలా కొద్దిగా తీసుకున్న, ఇది వేసుకున్నా నాకు ఎక్కువ మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట అండి. ఇదిగోండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతే. తర్వాత పౌడర్ కంపాక్ట్ యూజ్ చేయాలన్నమాట అండి. పౌడర్ అనమాట ఇది 9 to 5, అంటే మార్నింగ్ 9కి ఈ కంపాక్ట్ యూజ్ చేస్తే ఈవినింగ్ 5 వరకు ఫ్రెష్గానే ఉంటుంది. దాని పేరు అదే అనమాట అండి, 9 to 5 అనమాట దీని పేరు. ఇవన్నీ కూడా లాక్మేవి, ఇట్లా బ్రాండెడ్వే అనమాట అండి. ఇది నెక్స్ట్ మనం పౌడర్ని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవటమే అండి. ఇదిగోండి, నేను నెక్కి ఏమీ అప్లై చేయలేదు, మీకు తేడా తెలుస్తుందని ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి చాలా లైట్గా ఉంది, గమనించారా? కాటుకైతే కంపల్సరీ పెట్టుకుంటానండి, మీరు కూడా కాటుకు కంపల్సరీ పెట్టుకోండి. ఇది నేను పతంజలి కాటుకనే యూజ్ చేస్తాను అనమాట. జస్ట్ ఇలా అనటమే, పతంజలి కాటుక చాలా బాగుంటుందండి, చాలా ఏళ్ల నుంచి ఇదే యూజ్ చేస్తాను. తర్వాత ఐబ్రో పెన్సిల్ మస్ట్గా యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఐబ్రోస్ పల్చగా అయిపోతాయండి ఏజ్ పెరిగే కొద్దీ. అలానే కొందరికి వైట్ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది మనకి, ఎందుకంటే తలకి రకరకాలు అన్నీ పెడుతూ ఉంటాం కదా, అందువల్ల అనమాట. సో ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి ఐబ్రోస్ని, మనకి సూటబుల్ ఐబ్రోస్ని దిద్దుకోవటమే. అట్లానే కళ్ళు ఇంకా ఎలివేట్ అవ్వాలి అంటే ఐలైనర్ వేసుకోవటం ద్వారా కళ్ళు ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తాయి అనమాట అండి. ఐలైనర్ కూడా లాక్మేదే యూజ్ చేస్తానండి. ఈ ఐలైనర్కి చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది కదా, దాంతో ఈ ఎడ్జెస్ మీద ఇలా వేసేసుకోవటమే. నాకు ఎక్కువే అలవాటు అయిపోయిందిలేండి, ఇదివరకు న్యూస్ చెప్పేటప్పుడు ఎక్కువ వేసుకునేదాన్ని కదా, సో నాకు అలవాటే. అలా వన్స్ ఒక లైన్ గీసేసుకోవటమే అండి. ఇది ఒకేసారి రాదండి, నాకు అలవాటు మీదట అట్లా ఒక గీతలాగా వేసేసుకున్నాను, కానీ కొంచెం ప్రాక్టీస్గా వేసుకోండి. ఒక 2-3 సార్లు వేసుకుంటే అదే అలవాటు అయిపోద్దండి, దాన్నే ప్రాక్టీస్ అంటారు. అంతే అండి, కళ్ళకి అంతే. లిప్స్టిక్ మీ ఇష్టం అండి, డార్క్ యూజ్ చేస్తారా, లైట్ యూజ్ చేస్తారా, మీ ఇష్టం. నేనైతే 2 లిప్స్టిక్ని మామా ఎర్త్, ఇవి కూడా మంచి బ్రాండెడ్ ఇయే యూజ్ చేస్తానండి. లైట్ దొకటి, డార్క్ దొకటి ఉంటుంది, ఆయా టైంని బట్టి. అంటే ఒక నైట్ టైం ఏదైనా ఫంక్షన్కి అది వెళ్ళామనుకోండి, డార్క్ది యూజ్ చేయాల్సిందే. డే టైం అనుకోండి లైట్ది యూజ్ చేయొచ్చు, అట్లా మన ఇష్టం, మన ఫేస్ ఉన్న దాన్ని బట్టి. స్టిక్కర్ మాత్రం బాగా మన ఫేస్కి సూట్ అయ్యింది వేసుకుని, హెయిర్ స్టైల్ కూడా చక్కగా మనకి సూట్ అయింది చక్కగా వేసుకుని, మనం విడవకుండా కుంకుమ అలవాటు ఉంటే కుంకుమ బొట్టు పెట్టుకుని, నుదుట్లో బొట్టు పెట్టుకుని తయారైతే సరిపోద్దండి. మీకు క్లియర్గా తెలియటం కోసం నేను నెక్కి ఏమీ అప్లై చేయలేదు. ఇదిగోండి మామూలుగా నా బాడీ ఇలా ఉంది, మేకప్ వేసుకుంటే ఇలా ఉన్నదనమాట అండి. నా ఫేస్లో ఏమన్నా తేడా కనిపిస్తోందా అండి మీకు? అంటే లైట్గా వేసుకున్నాను కాబట్టి మేకప్ ఎక్కువ తేడా కనిపించకపోవచ్చు, సరిపోతుందండి, ఇలా సరిపోతుంది మనకి. ఎవరన్నా అనుకోవచ్చు ఇవన్నీ మీకు అవసరమా అండి అని. తప్పకుండా అవసరం అండి, ఎందుకంటే మనకి వయసు పెరిగే కొద్దీ కూడా స్కిన్ కూడా పాడవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రీ టైం ఉంటుంది, మన మీద మనం శ్రద్ధ పెట్టడానికి కూడా టైం ఉంటుంది. ఇదివరకంతా పిల్లలు చిన్నప్పుడు అదంతా ఆ జంజాటంలో కొట్టుకుపోతూ ఉండేవాళ్ళం అండి, అంతే. పైగా అప్పుడు కూడా మనకి కొంచెం ఎంగేజ్లో ఉండేవాళ్ళం కాబట్టి స్కిన్ అది బాగానే ఉంటుంది. ఇప్పుడు మరి పాడవుతూ ఉంటుంది కదా, అంతో ఇంతో శ్రద్ధ తీసుకోవటం, అంతో ఇంతో జాగ్రత్తలు తీసుకోవటం. ఫంక్షన్స్కి ఏమన్నా వెళ్ళినప్పుడు అందరూ తగదగా మెరిసిపోతూ ఉంటే మనం మాత్రం ఏదో జిడ్డోడే మొఖాలతో ఉండాలా ఏంటండి? కొద్దిగా లైట్గా మేకప్ అది వేసుకోవచ్చు కదా, తప్పేమీ కాదు కదా. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది కానీ, నొప్పించేది కానీ, బాధించేది కానీ కాదండి. సో
అటువంటివి మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాట ఎవ్వరిని బాధించకూడదండి. మన చేత ఎవ్వరిని నొప్పించకూడదండి. కానీ మన పట్ల మనం శ్రద్ధ తీసుకోవటం, మనం కొంచెం అందంగా తయారవ్వటం మంచి విషయం. అందుకనే నేను వివరంగా చెప్తాననమాట. పర్లేదండి. మంచి క్వాలిటీయి నేనిప్పుడు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను కదా! ఇవి ఏ స్కిన్‌కి అయినా సూట్ అయ్యేవి. మంచి బ్రాండెడ్‌వి కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఒక కిట్ తెప్పించుకుని ఇంట్లో ఉంచుకోండి. అవసరమైనప్పుడు యూజ్ చేయండి. ఓకే అండి. 2, 3 సార్లు ప్రాక్టీస్ మాత్రం చెయ్యండి. ఎందుకంటే ఒకేసారి మనం ఫేస్‌కి మేకప్ వేసుకోవటం కుదరకపోవచ్చు. 2, 3 సార్లు వేసుకున్నామనుకోండి మేకప్పు మనకి అలవాటయిపోతుందనమాట. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్‌లో తెప్పించుకున్నానండి. అమెజాన్‌లో ఇప్పుడు మనకి ఆగస్ట్ సేల్ కూడా నడుస్తుంది. బ్యూటీ ఐటెమ్స్ మీద కూడా మంచి తగ్గింపులు అన్నీ ఉన్నాయి కాబట్టి బ్రాండెడ్ వాటి మీద ఆఫర్‌లున్నాయండి. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాననమాట. అవసరమైన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. అలానే లాస్ట్ టైము నేను వర్కింగ్ ఉమెన్ కోసం నేను శారీస్ పెట్టాను కదండీ! అమెజాన్‌లో తెప్పించుకున్నాను అని చెప్పి శారీస్ పెడితే మొదట్లో అందరూ ఆర్డర్ పెట్టేసుకున్నారు. తర్వాత ఇంకా అన్‌అవైలబుల్ వచ్చేస్తోందండి. నేను కూడా చూశాను. ఏవండీ నా సెలక్షను బావుంటుందా? బాగోదా? అనేది ఎవ్వరూ చెప్పక్కర్లేదండి. ఆ ప్రొడక్ట్సే చెప్పేసేస్తాయి. నేనేదన్నా శారీ చూపించాను అంటే అవి మొత్తం అమ్ముడైపోయి అన్‌అవైలబుల్ వచ్చేసేస్తూ ఉంటుందండి. అమెజాన్ అనేది చాలా పెద్ద సంస్థ కదా! అందులో ఆ శారీ ఏదో ఒకటో, రెండో, పదో, 15, 100 ఉండవండి. వందల కొద్దీ పెడతారనమాట ఒకే శారీ లాంటియి. అటువంటియి కూడా సేల్ అయిపోతున్నాయి అంటే అంతో ఇంతో నా సెలక్షన్ బావుందనే కదండీ అర్థం. ఓకే అండి. ఎందుకంటే అవి అన్‌అవైలబుల్ వచ్చిందినని మా ఫ్రెండ్స్ కూడా గోల. నువ్వు ఆ శారీస్ చూపించావు అని చెప్పి నేను ఆర్డర్ పెడదామని చూస్తే 2 రోజులకే లెవ్వునని మొత్తం నా చీరల్లోయి కూడా ఓ 4 తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ, మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ పెట్టుకుంటానులెండి. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు కామెంట్స్‌లో పెట్టారు. అందుకని చెప్తున్నాననమాట. అమెజాన్‌లో నేను ఏం తెప్పించుకున్నా సరే అది బావుంది, ది బెస్ట్ అన్నది మాత్రమే మీకు చెప్తానండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ చూపించి లింకులు ఇస్తున్నాననమాట. కామెంట్స్‌లో కూడా ఫస్టే పిన్ చేస్తున్నానండి వీటి లింకులన్నీను. మీకు ఎవరికన్నా కావాలన్నా హ్యాపీగా దాని నుంచైనా తెప్పించుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నాను. ఓకే అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అద్భుతాలు జరగక్కర్లేదండి. మన పట్ల మనం జాగ్రత్త తీసుకోవటం, మనకి నచ్చినట్లుగా మన జీవనాన్ని నడపటం. ఇంతకు మించిన ఆనందం, గొప్ప అద్భుతాలు ఏమీ ఉండవండి. ఆ టైం భగవంతుడు మనకి ఇప్పుడు ఇస్తూ ఉంటాడు. అవకాశం ఇచ్చినప్పుడే మనం మన కోసం కూడా శ్రద్ధ పెట్టాలి. ఇది నేను నమ్మే సిద్ధాంతం అండి. అదే మీకు చెప్తూ ఉంటాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. ఇగోండి వాచ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాకింగ్‌కెళ్తాననమాట. ఎక్కడికో కాదండోయ్! మన పెరట్లోనే.